మాతృదేవోభవ. కనులుగావు తల్లి కరుణా సముద్రాలు, ముక్కు పొడకగాదో ముక్తి సుమము. కనులుగావు తల్లి కరుణా సముద్రాలు, ముక్కు పొడకగాదో ముక్తి సుమము. నవ్వుగాదు తల్లి నవనీత దీపము, నవ్వుగాదు తల్లి నవనీత దీపము. విశ్వజనని వీవు విశ్వమీవు, విశ్వజనని వీవు విశ్వమీవు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 856వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సిసిఈ విధానం వల్ల పిల్లల్ని సొంతంగా ఆలోచింపజేస్తే కలిగే ప్రయోజనాల గురించి మీకు సోదాహరణంగా చెబుతానని చెప్పాను. ఇటీవల నేను తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు వెళ్ళాను. ఆచారాలు సంప్రదాయాలు అనే అంశం మీద 3 రోజులు ప్రవచనాలు పెట్టారు అక్కడ. ఆ సందర్భంలో కొందరు ఉపాధ్యాయుల్ని కలిస్తే అద్భుతమైన విషయాలు తెలిసాయి. విద్యార్థిని సొంతంగా ఆలోచింపనిస్తే రకరకాల పుష్పాలు వికసించినట్టుగా ఆలోచనలు వికసిస్తాయి. 10వ తరగతిలో భిక్ష అని ఒక పాఠం ఉంది. కాశీఖండం నుంచి గ్రహించారు, శ్రీనాథుడి రచన. అందులో సరే కొన్ని రోజులు భిక్ష దొరక్కపోయేసరికి వ్యాసుడు కాశీనగరం మీద కోపం వస్తుంది, శపించబోతాడు. కాశీనగరాన్ని ఏదో అన్నాడని తెలిసి ఆయన ఈశ్వరుడు కోపం వచ్చి వ్యాసుడినే శపిస్తాడు. ఇక్కడ ఉండడానికి వెళ్ళేది వెళ్ళిపోమంటాడు. వ్యాస నిష్కాసం అంటాడు. ఈ మాట ఉపాధ్యాయుడు చెబుతూ, ఒరే అబ్బాయి మీరు ఆలోచించండి, మనకి ప్రశ్నల్లో కూడా ఉంది, శివుడు వ్యాసుడిని శపించడంలో ఉండే ఉద్దేశం ఏమిటి? భగవంతుడు కదా, భక్తులకి ఓపిక లేకపోవచ్చు సామాన్యులు. అలాగే అన్ని రోజులు ఆహారం దొరకపోవడం వల్ల వ్యాసుడికి కడుపు మండిపోయి ఉండొచ్చు. శిష్యులకు కూడా దొరకపోయేసరికి శిష్యుల ముందు తన పరువు పోయిందని ఏదో కాస్త అహం కూడా వచ్చి ఉండొచ్చు. శివుడు కూడా అలా శపించడమేనా? కాశీలో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపోవని. ఆయన ఎక్కడికో దక్షిణాది ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఏవో అందరూ తలో మాట చెబుతుంటే మీరు ఆలోచించండి, పర్వాలేదు, రేపొద్దున చెప్పండి, తొందర ఏం లేదు అని చెబితే, మన్నాడు తరగతికి వచ్చిన విద్యార్థులు రకరకాల సమాధానాలు చెబుతుంటే ఒక విద్యార్థి అండి అద్భుతమైన మాట చెప్పాడు. శివుడు భగవంతుడు కదండి, 3 లోకాలు పరిపాలించేటువంటి వాడు భగవంతుడు. ఆయన ఆలోచించకుండా శపిస్తాడా? అసలు పురాణాల్లో దేవతలు వరాలు ఇచ్చారన్నా శాపాలు ఇచ్చారన్నా ఏవో కారణాలు ఉంటాయండి. వ్యాసుడు జగద్గురువు కదండి, ఆయన 10,000 మందికి చదువు చెప్పిన వాడిని కులపతి అంటారు కదా, అటువంటి కులపతుల్లో ప్రధానమైన వాడు కదా. అటువంటి వాడు ఒక్కచోటే ఉండిపోతే ఎలాగండి? ఆయన వేరే ప్రాంతాలకు వెడితే అక్కడ గురుకులాలు ఏర్పడతాయి, ఆయన విద్య అక్కడ వ్యాపిస్తుంది. వ్యాసుడి దగ్గర చదువుకోవాలి, వ్యాసుడి దగ్గర చదువుకోవాలనేవాడు అప్పుడు చదువుకోగలుగుతారు, అందరూ మనకి అసిగి రాలేరు కదా. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకుని శివుడు అన్నాడండి అన్నాడు. తరగతి మొత్తం చప్పట్లతో మారిపోయింది. ఆ ఉపాధ్యాయుడు మనస్సు లక్ష్మీదేవి కూర్చున్న పద్మంలా వికసించింది. ఇది నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో ప్రత్యేకత. దయచేసి ఉపాధ్యాయ సోదరులు అర్థం చేసుకుని పిల్లల్ని ప్రోత్సహించి సొంతంగా వాళ్ళు ఎదిగేలా చెయ్యండి. ఎప్పుడు ప్రభుత్వమో పెద్దలో ఓ కొత్త విధానం పెట్టగానే వెంటనే విమర్శలకు పాల్పడకూడదు. ముందు అసలు ఇదివరకు చేశారు ఇవన్నీ. మాకు వ్యాసం రాయమన్నప్పుడు ఎప్పుడు సొంతంగా రాయమనేవారు. అందుకే కాంపోజిషన్ బుక్లో ఇటువైపు రాయమనేవారు, ఎడం వైపుని, కుడివైపు ఖాళీ అట్టి పెట్టమనేవారు. ప్రతి కాగితం అంతే, ఒకవైపు రాయమనేవారు. అవన్నీ ఇంటికి పట్టుకెళ్ళి దిద్దేవారు ఉపాధ్యాయులు. 100 రూపాయలు 200 జీతాలు ఉన్న రోజుల్లో దిద్దారు. లక్షల జీతాల్లోకి వచ్చాక ఇప్పుడు బద్ధకాలు వస్తున్నాయి. ఆ గైడ్లో ఉంటారా కొనుక్కోండి, రాసేయండి, ఎందుకు వచ్చింది? పరీక్షల్లో అడగడరా, కిందసారి అడిగాడు, ఈసారి అడగడు, ఇంకోటి అడుగుతాడు. ఇంతే. 90% మంది పరిస్థితి ఎలా ఉండబట్టే ప్రైవేటు విద్యాలయాల్లోకి వెళ్ళిపోతున్నారు మొత్తం. పోనీ అక్కడేమైనా సొంతంగా ఎదగనిస్తున్నారా అంటే అక్కడ మొత్తం వాళ్ళే చెప్పేస్తున్నారు మార్కులు వచ్చేలాగా. ఇక్కడ వీళ్ళు సొంతంగా చదువుకోమంటున్నారు, అక్కడ వాళ్ళు చెప్పేస్తున్నారు. అక్కడ ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయులకి గొడ్డు చాకిరీ అయిపోతుంది, ఊపిరి తీసుకుందుకు సమయం ఉండలేదు. ప్రభుత్వ వ్యవస్థలో ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇక కాకపోతే ఈ మీడియం ఆ మీడియం అని ఆలోచించడం కాదండి, అసలు లోపం ఉన్నది ఇక్కడ. చదువు సరిగ్గా రావట్లేదని ప్రభుత్వ పాఠశాలలో చేరట్లేదు, మీడియం గురించి కాదు. ఇంగ్లీష్ మీడియం పెట్టినంత మాత్రాన్ని వచ్చి చేరతారని ఏం లేదు. అసలు సరుకు బాగుండదు, గోధుమ పిండి బాగుండనప్పుడు పూరి చేసినా ఒకటే, చపాతీ చేసినా ఒకటే. ఆ పూరి నచ్చట్లేదండి, చపాతీ అయితే నచ్చుతుంది అనద్దు. పిండి ఒకటే అయినప్పుడు పిండి బాగుండకపోతే ఏదైనా కూడా అది కంపు కొడుతుంటే ఏదైతే
ఆ ఆలోచన లేకుండా అన్నీ మొత్తం ఒక మోసపోసిన విధానంలో సిద్ధాంత రచన చేసేసి ఈ సిద్ధాంతమే ఇంకా లోకాన్ని కాపాడుతుంది, ఇంకా దీని ప్రకారం వెళ్ళిపోవడము, దీనికి ఎవరు ఎదురు చెప్పినా సరే వేసేయడమే అంటే మొత్తం ఆ సిద్ధాంతాలు సహా ఆ రాజ్యాలన్నీ కూలిపోతాయి. అదే జరిగింది. అందలమెక్కగజేయ అండగా నిలిచియుందురని అందలమెక్కగజేయ స్ఫూర్తి మార్తాండులు క్రూర మార్గముల రాజ్యములేలి నియంతలోనెడన్. రాజరికంలో దుర్మార్గం అయిపోయింది. వంశపరంపరగా వరుసగా కోసుకు తినేశారు, ఊసకోత కింద ప్రజలను ఏడిపించుకుని. రాజకుటుంబాల కోసమే ప్రజలు ఉన్నారన్నట్టుగా వ్యవహరించారు. ఒక్కొక్కరు 10 మందిని చేసుకున్నారు. వాళ్ళ పిల్లలందరినీ ప్రజల పనుల మీద పోషించారు వైభోగాలతో. భూస్వామ్యం అలాగే ఉంది, జమీందారీ పద్ధతి అలాగే ఉంది, పెట్టుబడిదారీ వ్యవస్థ అలాగే ఉంది అని సామ్యవాదాన్ని ఎత్తుకుంటే స్ఫూర్తి మార్తాండులని వాళ్ళ ఉపన్యాసాలను నమ్మి, వాళ్ళ సిద్ధాంతాలను నమ్మి, వాళ్ళ మాటలు నమ్మి, వాళ్ళ రెచ్చగొట్టేస్తే పడిపోయి అబ్బో భూతల స్వర్గం భూతల స్వర్గం భూతల స్వర్గం అనగానే నమ్మేసి ఇక్కడ కూడా గర్జించు రష్యా, గండ్రించు రష్యా, పర్జించే శంఖం పలికించు రష్యా అనగానే ఏదో ఊడిపడిపోతుంది అనుకుని అందరూ సమర్థించేశారు. ఇంకా అది రావాలి అది రావాలన్నారు. రామాయణ భారతాలను తిట్టడం అనేది ఒక ఫ్యాషన్, ఒక అభిరుచి అయిపోయింది. పుస్తకాలు రాసి పారేశారు. యువతరం రెచ్చిపోయారు. దేశంలో నాస్తికులు ఎక్కువైపోయారు. అన్నిటికీ పురాణ వ్యవస్థే కారణం, వైదిక ధర్మమే కారణం, దీనికి బదులు కొట్టి ఏం చేస్తారో తెలియదు. కనీసం కొబ్బరిగా బదులు కొడితే ఎవరో ఒకరు తింటారు, పచ్చలైనా చేసుకుంటారు. వ్యవస్థను బదులు కొట్టి ఏం చేస్తారు? రాబోయే వ్యవస్థ ఏమిటి, అందులో ఈ లోపాలు లేకుండా మనం ఏం చేస్తున్నాం, అవి ఏమీ తెలియకుండా బదులు కొట్టేస్తే ఉపయోగం ఏమిటి? ముందు పాదం ఓపి కదా, వెనక అడుగు పైకి ఎత్తవేలను అంటాడు చెన్నైశ్వరి. ఆ మాత్రం జ్ఞానం లేకపోతే అలాగే నడుస్తుంటే చూడండి, ఎప్పుడు ముందు అడుగు పడిన తర్వాతే వెనక్కాలు పైకి లేస్తుంది. ముందు అడుగు పడకుండా ముందు కాలు గాలిలో ఉండగా వెనక్కాలు గాలిలోకి లేస్తే పడతాడు మనిషి. ఖచ్చితంగా ఒక అడుగు ముందు వేశాకే వెనక్కాలు పైకి లేస్తుంది. భగవంతుడు సృష్టిలోనే చెప్పాడు ఆ విషయం. ఇంకో ఉద్యోగం చూసుకున్నాక ఉన్న ఉద్యోగం వదిలేయాలి. ఆ మంచి సిద్ధాంతం ఏదో వంట పట్టించుకుని దాని బాగోగులన్నీ కనుక్కున్నాకే ఉన్నదాన్ని బద్దలు కొట్టాలి. అంతేకాని ఇది బద్దలు కొట్టేద్దాం అంటే తర్వాత ఏం చేస్తావు? అదే జరిగింది. క్రూర మార్గముల రాజ్యములు ఏలని ఎంతలోడన వాళ్ళేదో పరిపాలిస్తారు, స్వేచ్ఛ, ప్రజలు, హక్కులు అంటే వాళ్ళు అంతకంటే ఇదివరకు రాజుల కంటే, భూస్వామ్య జమీందారుల కంటే కూడా క్రూరంగా పరిపాలించారు. ఇకంతే, మా సిద్ధాంతం ఇంకేం ఉండడానికి వెళ్ళలేదు. దానికి వ్యతిరేకంగా ఎవడన్నా రాస్తే వాడిని దేశ బహిష్కార శిక్ష విధించండి, పంపేయండి బయటికి. ఇంకా అయిపోయింది. ఇంకా మతం ఎంతో ఇదే అంతే అయిపోయింది. మతాన్ని మత్తుమందు అని పేర్కొన్న పెద్ద మనుషులు పేర్కొన్న సిద్ధాంతం కూడా ఓ మతంలాగే తయారైంది. ఎవరిని మాట్లాడినవారు, ఎవరినేం రాయనివారు, నువ్వేమిటి చెప్పేది, నీకేం తెలుసు అంటారు. ఈ మాట మతవాదులు అన్నారని అన్నారు, మళ్ళీ మీరు అదే అంటున్నారు. అంతటి సంయవాదం ఇప్పుడు అయిపోను, మోక్షము లేకపోయే. ఎక్కడా లేదు సంయవాదం మొత్తం ప్రపంచం మొత్తం మీద. 2 చిన్న బడుగు దేశాల్లో తప్ప. కాంగ్రెస్ పార్టీ మిగిలిందే మన దేశంలో 1-2 రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రాల్లో. అంతగా అలా అయింది కమ్యూనిజం పరిస్థితి. దేశం మొత్తం, ప్రపంచం మొత్తంలో కమ్యూనిస్టు రాజ్యాలు ఉంటే 2-3 చిన్న, అవి కూడా ఆ విధానాలు లేవు, అయోమయంగా ఉన్నాయి. అంతటి సంయవాదం ఇప్పుడు అయిపోను, మోక్షము లేకపోయే. ఒక్కంతట కుప్పగూలెను ఎంతల పాలనచి, ఒక్కంతట కుప్పగూలెను ఎంతల పాలనచి. చరిత్రలో వింతగా నిల్వదే కవి, చరిత్రలో వింతగా నిల్వదే. 5 వేళ్ళు సమానముగాగ కోయుచో, 5 వేళ్ళు సమానముగాగ కోయుచో. ఇంతలు చేసి ముద్ద తినుటిట్లని యోచన చేయలేరుకో, ఇంతలు చేసి ముద్ద తినుటిట్లని యోచన చేయలేరుకో. ఎటువంటి ప్రచారాలు, ఎంతెంత నినాదాలు చేశారంటే ఈ అంతస్తులన్నీ అంతరించిపోతాయి, సామ్యవాదం వచ్చేస్తుంది, పేదలదే రాజ్యం, ప్రభుత్వమే అన్ని వ్యవహారాలు నిర్వహిస్తుంది, ప్రజలందరికీ పనిచేస్తారు, జమీందారుల ఆస్తులు అంటే పాపం వీళ్ళు చూస్తున్న వాళ్ళు ఆ ఎదురుగా ఉన్న కోట మనకు వచ్చేస్తుందని, అందులో తలో 100 ఇచ్చేస్తారని ఏదో అనుకున్నారు వీళ్ళు. సరిగ్గా ఈ నాయకులు చెప్పే మాటలన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పటికీ ప్రజాస్వామ్యాలు కూడా జరిగేది ఇది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని దోచుకుంటుంది, మేము వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తా ఉంటాడు, వీడు అంతకంటే దోచుకుంటాడు. కాకపోతే కనీసం ఇంకో రకంగా దోచుకుంటాడు. చివరికి అంతా తోడు దొంగలే అని అర్థమవుతుంది. 5 ఏళ్ళు మీరు 5 ఏళ్ళు మేము కలిసి పంచుకుందామని ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిది చేసుకున్నారా అనిపిస్తుంది. ముందే ఒప్పందం. అలాగే ఉంటుంది పరిపాలన. ప్రజలు మళ్ళీ మోసంలో పడిపోతున్నారు, మాయలో పడిపోతున్నారు. అంతటి సామ్యవాదము ఇప్పుడు అయిపోను, మోక్షము లేకపోయి. మోక్షం లేకుండా పోయింది సామ్యవాదం. ఎక్కడుందంటే ఎక్కడుందా ఉంది అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలాగే ఆ మూలో చిన్న రాష్ట్రం, ఈ మూలో చిన్న రాష్ట్రం మిగిలే చివరికి. అవి కూడా మిగలలేని పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం వారు చదవాలి. ఆ మణిపూరు, ఆ గోవాలో కూడా వాళ్ళని రానివ్వాలి. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి.
ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్లో బీజేపీ రావడం ఎంత సరైన పద్ధతో, మణిపూర్లోను గోవాలోను కాంగ్రెస్ వారికి అవకాశం ఇవ్వడం అంత అక్రమమైన విధానం. చాలా తప్పది. ప్రభుత్వం మన చేతిలో ఉంది కదా, పెత్తనం మన చేతుల్లో ఉంది కదా, మన గవర్నర్లే కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే అందరికీ ఇదే ఆదర్శం అవుతుంది. మీరు ఇదివరకు చేయలేదా అనేది సమాధానం కాదు. వారు ఇదివరకు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నారు, మళ్ళీ మీరు అలాగే చేస్తున్నారు. ఏమి అదే గోవాలో ఇంత చేసి 10 లక్షల మించి జనాభా లేని రాష్ట్రంలో 40 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే అందులో 17 వారికి వస్తే 13 వీరికి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలంటే కనీసం మామూలు పద్ధతి. ఆ 17 ఉన్నవాడిని ప్రయత్నించడం 4 రోజులు. వాడు దాంట్లో ఒక 4 వస్తారేమో తప్ప వాడు మద్దతు తీసుకుని గెలిచిన వాళ్ళు ఉండరా? ఇవ్వరండి. దీనికోసం కేంద్ర మంత్రులను దింపేస్తారు కిందికి, ఉద్యోగాలు మానిపించేసి. గోవాలో జరిగింది తప్పు, మణిపూర్లో జరిగింది అంతకంటే తప్పు. 60 సీట్లు ఉన్నాయా? 28 సీట్లు వస్తాయా ఓ పెద్ద మనిషికి? ఇంకొక ముగ్గురు చేర్చుకుంటే ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయగలడా? ఈలోపు 28 వాడి కంటే ముందు 17 వాడికో 22 వాడికి కంగారు వచ్చేస్తుందే. దీని కేంద్ర ప్రభుత్వం మద్దత వెనకాల నుంచి నడిపేయడం ఆ వ్యూహం అత్యవసరంగా దిగిపోయి రేపొద్దున వాళ్ళ అధికారానికి వస్తే వాళ్ళు అదే పని చేయరా? ఏ నాయకుడిని మనం గొప్పవాడు అనుకుంటున్నామో, ఏ నాయకుడిని వాళ్ళ దేశమంతా నమ్ముకుందో ఆయనకి ఇది అప్రతిష్ట కాదా? ఈ 2 చిన్న రాష్ట్రాల్లోనూ మన ప్రభుత్వాలు లేకపోతే ఏమైనా నష్టం వచ్చిందా? అక్కడ వాళ్ళు ప్రజలు అనుకున్న వాళ్ళని పరిపాలించకూడదు. అంతగా అవసరమైతే 4 రోజుల పాటు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేశాక కుదరకపోతే అప్పుడు తర్వాత పార్టీ ఎవరైనా పిలుస్తారుగా, సహజమేగా, ప్రజలు కూడా అంగీకరిస్తారుగా. వారు ప్రయత్నం చేశారండి, ఎవరు దొరకలేదు, వీళ్ళని చేసుకోమన్నారు, దొరికారు, బాగానే ఉంది. కనీసం ఆ రాజకీయ వ్యూహం అలా ఉపయోగించినా ధర్మంగా ఉంటుంది. వ్యూహం అంటేనే అవినీత, వ్యూహం అంటేనే తప్పుడు మార్గమా? తెలివితేటలు ఉన్నవాడే నెగ్గుతాడండి, ధర్మం ఉన్నవాడు నెగ్గడా ప్రపంచంలో? ప్రజలకు అధికారం లేదా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళని ఎంచుకుందుకు? ఇంకెందుకు ఎన్నికలు? ఏ ఎన్నికలు లేకుండా రాజరికాలు ఉంటే అదొక రకం దౌర్భాగ్యమా? కమ్యూనిజం పెట్టుకుంటే అదొక రకం నియంతృత్వమా? ఎందుకని ఒక్కంతట కుప్పకూలను నియంతల పాలన చేయి. బ్రెజ్నేవ్, అంతకుముందు క్రుష్చేవ్, అంతకుముందు స్టాలిన్, మొత్తం చితకూడి పారేశారు జనాలు. ఎవడు వ్యతిరేకంగా మాట్లాడడానికి వెళ్ళేది, ఒక్క మాట మాట్లాడడానికి వెళ్ళి. పత్రికలు ఎవరైనా వ్యతిరేకంగా ఏమైనా రాస్తే వెంటనే కాన్సన్ట్రేషన్ క్యాంప్ అన్నాం. నవరంధ్రాల్లో 10 పొట్లాలు పెట్టడం, కారం పొట్లాలు ఏడుపుంచుకు తిన్నారు. అంటే వ్యతిరేకపు మాటే సహించినప్పుడు అది సిద్ధాంతం ఏమిటండి? నాకు అర్థం కాదు. ఏ సిద్ధాంతం ప్రజల్ని కాపాడుతుంది? ఇవన్నీ రాద్ధాంతాలు తప్ప. అందుకే శంకరాచార్య చెప్పింది ఒకటే సిద్ధాంతం, అహం మమ అనే రెండింటిని జయించినంత వరకు ఏమీ మనం చేయగలిగింది లేదు. భాగవతం చెప్పింది అదే, శంకరాచార్య చెప్పింది అదే, వేదం చెప్పింది అదే. అహం మమ, ఈ 2 జయించు, ఈ 2 జయించు. ఈ శరీరమే నువ్వు కాదు, ముందు ఆ విషయం తెలుసుకో. అటువంటి వాడు రాజు అయితే దేశం బాగుంటుంది. అది జనక మహారాజు రాజ్యం. ఈ శరీరమే నువ్వు కాదు. జనక మహారాజును దర్శించడానికి ఒక మహర్షి వెడితే, ఎవరండి మీరు అంటే, తెలుసులే నేను వచ్చానని చెప్పానట్టు ఆయన. లోపలికి వెళ్ళాక జనక మహారాజుకు చెప్పారు, ఎవరో వచ్చారని. ఎవరాయనంటే నేను వచ్చానని చెప్పమన్నారంటే, నేను పోయాక రమ్మన్నానంట. అంతే మరి. అక్కడికి అర్థమైంది ఆ మహర్షి. ఏమన్నారు? నేను పోయాక రమ్మన్నారండి, మీరు నేను వచ్చానని చెప్పమన్నారు కదండి, రాజుగారికి నేను వచ్చానని చెప్పమన్నారని చెప్పానండి, అయితే నేను పోయాక రమ్మన్నానండి. అందులో మాట అర్థమైంది ఆయనకి. మళ్ళీ వెళ్ళి 6 నెలలు ఏకాంతంగా గడిపి తపస్సు చేసి వచ్చి, నేను ఆయన దర్శనం కోసం వచ్చాను, నా పేరు ఫలానా అని చెప్పాడు. నన్ను అందరూ ఇలా అంటారు, పేరు కూడా నన్ను అందరూ ఇలా అంటారు అని. అప్పుడు ఆయన వచ్చి సగౌరవంగా తీసుకెళ్ళి తర్వాత చాలా చర్చలు జరిగాయి. ఏమిటి? నేను వచ్చానని చెప్పండి అంటే, వేదాంత చర్చ కోసం వచ్చిన వాడు నేను మర్చిపోకపోతే అనవసరం. అందుకే జనక మహారాజు చాలా తెలివిగా నేను పోయాక రమ్మన్నాడు. ఆయన పోయాక కాదు, ఆ నేను అనే భావం పోయాక. అర్థమైపోయింది ఆయనకి. మొత్తం మూలం ఇదండి. ఇది అంగీకరించడం కష్టమే, అలవాటు చేసుకోవడం కష్టమే, ఆచరణ కష్టమే, కానీ వాస్తవం అంతే. ప్రపంచంలో సమస్యలన్నిటికీ పరిష్కారం అహంకార మమకారాలకి వ్యక్తులు దూరంగా ఉండడమే. అటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే, పార్టీల్లో ఉంటే రాజ్యాలు బాగుంటాయి. ఏ విషయమైనా సరే మన పార్టీ, మన ప్రభుత్వం, మనదే అని కాకుండా ప్రజల తరఫు నుంచి ఆలోచించాలి. దేశం గురించి ఆలోచించాలి, మన పార్టీ గురించి కాదు. అన్ని రాష్ట్రాల్లోనూ మన పార్టీ లేకపోతే నష్టమేం లేదు. పైగా కొంచెం రకరకాల పార్టీలు అక్కడక్కడ ఉండడం మంచిది కూడా. ఎవరు మంచో ఏది మంచో తెలుస్తుంది. దానివల్ల ఇంకా మంచి పేరు వస్తుంది పార్టీకి. అయ్యో ఈ పార్టీ ఉన్న రాష్ట్రాలు ఎలా ఉన్నాయి చూడండి, ఆ లేని రాష్ట్రాలు చూడండి అని ప్రజలు తెలుసుకుంటారు. అది తెలుసుకునే అవకాశం వారికి ఇవ్వాలి కదా. ఇవ్వరండి. అసలు అధికారం ఎక్కగానే బుర్రలు మారిపోతాయండి.
అధికారంలోకి రాగానే మారిపోతాడు. మరి అదేమి శాపము కాదు. అధికార మోహ పూరిత బధిరాంధుని శవము చూడ పాపము సుమతి అని సుమతి శతకంలో ఆయన అందుకే చెప్పారు కవి పద్యాన. విచిత్ర ప్రవర్తనలు అండి. అలాగే ఈ సామ్యవాద సిద్ధాంత ప్రవక్తలు నాయకులు కూడా రాజ్యానికి వచ్చే వరకు బ్రహ్మాండంగా కార్మికులే ముఖ్యం, కర్షకులే ముఖ్యం, అదే ముఖ్యం, ఇదే ముఖ్యం, కూలివాళ్లే ముఖ్యం, జమీందారీ వ్యవస్థ నాశనం, వ్యక్తిగతంగా ఎవరికి ఆస్తి ఉండదు, ఉండడానికి వీల్లేదు, అవసరాన్ని మించి సంపాదించొద్దు, అంతా వదిలేయవలసిందే. అలాగే ఏవో చెబితే ఏదేదో మొత్తం స్వర్గం కిందికి దిగిపోతుంది అనుకున్నా. నా రాజ్యం నైవ రాజాసి యత్మదాండ్యో నచదాండిక ధర్మేణ ఇవ ప్రజా సర్వే రక్షంతి స్వ పరస్పరం, ప్రజా సర్వాహ రక్షంతి స్వ పరస్పరం అని కృతయుగం సరిగ్గా శ్లోకం ఉండే అదే సామ్యవాదం. నా రాజ్యం నైవ రాజాసి, రాజ్యం యొక్క అవసరం ఉండదు, రాజు అవసరం ఉండదు, ప్రజలంతా ధర్మాత్మలే కదా. నా దాండ్యో నచదాండిక, దండింపబడినవాడు ఉండడు, బడేవాడు ఉండడు, దండించవలసిన అవసరము లేదు, నేరాలు ఎవరు చేయరు, అవసరం లేదు. అంత గొప్ప వ్యవస్థ కృతయుగంలో అలా ఉండేదంటారు. మరి అదే సామ్యవాదంలో చెప్పారు. ధర్మేణైవ ప్రజా సర్వా రక్షంతి స్వ పరస్పరం. ప్రజలు ఒకరినొకరు ధర్మంతోనే రక్షించుకుంటారు, అంటే ధర్మంగా ఉంటారు. దారిలోనే 100 కట్టో 1000 కట్టో ఉన్నా ఎవడో పట్టుకెళ్ళడు, అలా వదిలేస్తారు. మంది కాదుగా, ఎవరిదో మనకి తెలియపోవచ్చు, మంది కాదని తెలుసుగా. అందుకని దగ్గర ఉండే పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తారు, రక్షక భట స్థానాల్లో వారు చూసుకుంటారు. వారు అక్కడ పెడతారు, ఎవరిదైతే వారు వచ్చి తీసుకుంటారు. అంత ధర్మంగా ఉండేది కృతయుగంలో, పురాణాలు చెప్పిన విధానాన్ని బట్టి. అలాగే ఉంటుందండి. వ్యక్తిగత ఆస్తులు ఉండవండి, మొత్తం అంతా కమ్యూన్ అండి, ఒకటేనండి. అందరూ వంట వండుకోక్కర్లేదండి, కమ్యూనిటీలో వండుతారండి, అక్కడికి వచ్చి తినడమేనండి. ఆడ మగ పెద్ద చిన్న ఏ భేదాలు ఉండవండి, అంతా ఒకటేనండి. బ్రహ్మాండంగా అనిపిస్తుంది సహజంగా. ఇంకా అసలు మానవులకే కాకుండా సర్వజీవ సామరస్యం చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది. గౌతమ బుద్ధుడు అదే చెప్పాడు. మరి హంసలు కాకులు అన్నీ అలా అని చెప్పి చాలా మంది ఆ మాటలకు పడిపోయారు, కానీ ఆచరణలో సాధ్యం కాల. మంచి సిద్ధాంతాలు వల్లించడానికి బాగుంటాయి. మనిషి ముఖ్యంగా బలమైనటువంటి ప్రాణి మనిషి. మళ్ళీ మనుషుల్లో కూడా బలవంతులు కొంతమంది ఉన్నారు, ఆర్థికంగా కానీ బలగం కారణంగా కానీ. అసలు మన దేశంలో అయితే కొంతమందికి పుట్టుకతోనే వచ్చేస్తాయి అవన్నీ, ఇదో దౌర్భాగ్యం. వీళ్ళ మనస్సుల్లో మార్పు వచ్చే వరకు సాధ్యం కాదు. వీళ్ళ మనస్సుల్లో మార్పు రావడానికే ఈ తపన. వేదం దగ్గర నుంచి విప్లవోద్యమాల వరకు అందరం ఆశించేది అది. అన్నిటికీ అంతిమ పరిణామం అది, అంతిమ ఫలం అది. ఎప్పుడు వస్తుందో ఈశ్వరునికి ఎరుక. అంతటి సామ్యవాదం ఇప్పుడు అయిపును మోక్షము లేకపోయే, ఒక్కంతట కుప్పగూలను నియంతల పాలనచి చరిత్రలో వింతగా నిల్వదే 5 వేళ్లు సమానముగాక కోయుచో ఇంతలు చేసి ముద్ద తినుటెట్లని యోచన చేయలేరుకో. చరిత్రలో ఒక వింతగా మిగిలిందండి. ఒకప్పుడు ఉండేది ఎలా పరిపాలించేవారట అని అయిపోయింది. పురాణ కథ అయిపోయింది కమ్యూనిజం. వేళ పురాణ కథ. రామరాజ్యంలో అసలు రోగులే లేట, వైద్యులు లేట. ఇవన్నీ చెప్పుకుందుకు బాగానే ఉంటాయి, కానీ ఇవాళ ఎందుకు సాధ్యం కావట్లా? అవి వినడం చాలా బాగుంటుంది కాబట్టి రామరాజ్యం గురించి వర్ణిస్తూ ఉంటే లక్షల మంది అలా వింటారు. కానీ నాయన నీ తమ్ముడి మీద నువ్వు కోర్టుకి వెళ్ళకంటే అలా ఎలా కుదురుతుందండి? మా నాన్నగారికి 4 ఎకరాలు ఉందండి, మా ఇద్దరికి చెరువు 2 రావాలి కదండి అంటాడు వెంటనే. ఇక్కడ మరి నువ్వు రామరాజ్యం గురించి విన్నావు కదయ్యా, ఎవరు న్యాయస్థానానికి వెళ్ళలేదుట, తమ్ముడు అడిగితే అన్నగారు ఇచ్చేసేట, అన్నగారు అడిగితే తమ్ముడు ఇచ్చే. ఆ కాలంలో చెల్లిందండి, ఈ కాలంలో ఎలా చెల్లుతుంది? ఆ కాలంలో చెల్లింది, ఈ కాలంలో చెల్లినప్పుడు ఆ కాలపు కథలు ఇప్పుడు వినడం ఎందుకండి? వినడానికి చాలా బాగుంటాయి, సినిమా స్టోరీలాగా. కథ వినడానికి బాగుండడం కాదండి, ఆచరించడానికి వీలు కానప్పుడు వినడము అనవసరమే. వినడం వల్ల మత్తులోకి వెళ్ళిపోతాం అనవసరంగా. ఇంకాసేపు అలా వింటూనే ఉండాలి, అది మత్తు బిళ్ళకి దానికి తేడా లేదు. ఇంకా మనిషిలో చైతన్యాన్ని పెంచాలి. ఒక శ్లోకం, పద్యం, కథ, అవధానం, ప్రవచనం ఏదైనా సరే ఒక కళ, అది చైతన్యాన్ని పెంచాలి. మనిషిని స్వయంగా తన జీవితాన్ని తాను పరిశీలించుకునే జాగరూకత కలిగించాలి. అది కొంచెం చురుకు పెట్టినట్టే ఉంటుంది, తప్పదు. అది సూది ముందు చురుగ్గానే ఉంటుంది, కానీ వెంటనే తగ్గుతుంది జ్వరం. బిళ్ళలకు తగ్గిన జ్వరం, బిళ్ళలకు తగ్గినప్పుడే సూది మంది వాడతారు, సూదికి తగ్గకపోతే శస్త్రచికిత్స అంటారు, సహజం. లేకపోతే ఎందుకంటారు? ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే 5 వేళ్ళు తేడాగా ఉన్నాయా లేదా అని సంప్రదాయవాదులు మాట్లాడారు. వేళతో పోలుస్తారా, కాళ్ళతో పోలుస్తారా? మంచిదే, పోల్చొద్దు, సిద్ధాంతం మంచిదే. 5 వేళ్ళు సమానం చేయాలంటే ఇప్పుడు అన్నిట్లోనూ పెద్దది ఈ వేలు కాబట్టి దీంతో సమానంగా వీటిని పెంచే ఉపాయం చూద్దామా, లేకపోతే ఎలాగూ పెంచలేం కాబట్టి ఇక్కడికైనా కోసేద్దామా? ఈ మొత్తం 5 కోసేసి సమానం సమానం అన్నాం అనుకోండి, సామ్యవాదం అని. ముద్ద ఎలా తింటావు నాయన? చెంబెల నీళ్ళు ఎలా పోసుకుంటావు? వేళ్ళు చీక్కునే అవకాశం కూడా లేదే. భగవంతుడు 5 వేళ్ళు ఇలా ఎందుకు పెట్టాడు? ఇవి ఇలా ఉంటేనే పనులు నడుస్తాయి. ఓ పుస్తకం మీద రాయాలన్నా, ఓ నీళ్ళ చెంబు పట్టుకోవాలన్నా, ఓ అన్నం తినాలన్నా, కంచం కడగాలన్నా, బట్ట కట్టుకోవాలన్నా 5 వేళ్ళు ఇలాగే ఉండాలి. లేకపోతే ఇక్కడికే తీసేయచ్చు, ఈ చెయ్యి మాత్రం ఇక్కడికే తీసేసి ముడి చెయ్యి. ఏం చేయలేమే, బట్టలు కట్టుకోలేము, అన్నం తినలేము.
అంచేది భగవత్ సృష్టి ఎలా ఉంది అంటే సవ్యంగా నడవడానికి వీలుగానే ఉంది. మనం వేలెట్టుకి వెళ్ళకుండా నడిపిస్తే చాలు. దాని అహంకారానికి పోకపోవడం. వేలెట్టుకి వెళ్ళకడం అంటే అహంకారం లేకపోవడం. నాకేదో ప్రయోజనం కలగాలి, నాకు ఉపయోగపడాలి, ఎవరేమనుకున్నా సరే, ఈ భావనే మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఇది పోగొట్టడానికి 3 మందులు: భక్తి, జ్ఞానము, వైరాగ్యం. కేవలం 3 బిళ్ళలు, 3 పూట్ల 3 మోతాదులు పడితే పోతాయి. ఇది జీవితాంతం పడవలసింది. దీన్ని భవరోగం అంటారు. భవదావ సుధావృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతోల వాతుల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. భగవద్భక్తి, జీవితమునందు నీతి, ఈ 2 మార్గాలు. ఇంకో మార్గమే లేదు. భక్తి ఉంటే నీతి ఉంటుంది. ఆ భక్తి ప్రబోధం అనేది నైతిక విలువల కోసం జరగాలి. మళ్ళీ అనైతికంగా కోరికలు కూడా అవన్నీ తీర్చుకోవడానికి కాదు. తప్పులు చేసి పాపాలు చేసి అవన్నీ పోగొట్టుకోవడానికి కాదు భక్తి. అసలు పాపం చేయకుండా ఉండడానికి భక్తి కావాలి. చేసిన పాపం పోవడానికి కాదు. చేసిన పాపం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. పోవడం ఏంటి? అక్కడే భక్తి కూడా తప్పు మార్గం పడుతుంది. అందుకని 5 వేళ్లు సమానముగా కాక కోయిచో ఇంతలో చేసి ముద్ద తినుటెట్లనే యోచన చేయలేరు. ఇంత చేశారు బాగానే ఉందా, అనవేలా తింటారయ్యా. ఇంక మీ సిద్ధాంతం ఏంటి ఇక్కడ? ఎందుకని సామూహిక వ్యవసాయం అన్నారు సామ్యవాద దేశాల్లో. అందరు పొలాలు లాగేసుకున్నారు. అంతా కలిపి ఒకటేనండి, అందరూ పనిచేయన్నారు. అప్పుడు ఏమైంది? అంతో ఎంతో భూమి ఉన్న రైతు కూలివాడైపోయాడు. అంతకుముందు 2 ఎకరాలు ఉన్నా 3 ఎకరాలు ఉన్నా నా సొంతం నా సొంతం నా సొంతం అని చెప్పుకునేవాడు. అదొక భావన ఉండేది. ఎప్పుడు వ్యక్తికి ఉంటుందండి. ఏం చేయలేమండి దాన్ని అలాగే ఉంచి సంస్కరించే ప్రయత్నం చేయాలి. కానీ అస్సలు ఉండడానికి వీలు లేదు అంటే వాడు ఎదురు తిరుగుతాడు. ఒకడు ఊరుకున్నాడు, 2 ఊరుకున్నారు. ఎంతమంది ఊరుకుంటారు? ఊరుకోకుండా ఎందుకు ఎదురు తిరిగారు? ఎదురు తిరిగి ఏం చేశారు? పశువులు వదలని వారిని పశువుల వలె చితుక కొట్ట, పశువులు వదలను వారిని వదలని వారిని పశువుల వలె చితుక కొట్ట, ప్రాణము విసికెన్ పశువులను నరికి వైచిరి పశుబుద్ధుల పాలనమున ప్రబలెను హత్యల్. పెద్ద గట్టి అట్ట వేసి సోవియట్ యూనియన్ అని ₹2 మొత్తం పల్లెటూళ్ళలో కూడా పంచిపెట్టిన పుస్తకాల్లో చెప్పినవన్నీ అబద్ధాలే అని తర్వాత రుజువైపోయింది 92 నాటికి. మా చిన్నతనంలో మేము చూసి మోసపోయి పుస్తకాలకు అట్టలేసుకుంటూ కూడా రష్యాలో ఎంత బాగుందట అనుకుని మోసపోతే 91 నాటికి ఏదెంత బాగుందో తెలిసిపోయింది. సామూహిక వ్యవసాయం పెట్టేసరికి రైతుకి ఎవరికైనా 2 గేదెలు 2 ఆవులు ఉంటే వాటిని లాగేసుకున్నారు. నా గేది నా ఆవు నా బిడ్డ లాంటిదే కూడా సెంటిమెంట్ పెడతారు అక్కడ అనవసరంగా. ఏం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ముండి మాటలు మాట్లాడారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాల ఎంత మూర్ఖ ప్రకటన. ఎక్కువ సంబంధాలు ఉంటే ఉండొచ్చు, అలాగా మనిషికి డబ్బు ప్రధానమైతే కావచ్చు, కానీ అన్నిటికీ డబ్బు ప్రధానం కాదే. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు ఎలా చెప్పేస్తారని అంత తేలిగ్గా? ఈ ప్రపంచం అంతా మిథ్యాని శంకరాచార్య చెబితే మిథ్యంటావు, మాయంటావు, అంతా మోసం అంటావు, కూలివాని కడుపు చెమట మాయంటావు అని పద్యాలు రాశారే. మరి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అన్నది కూడా మిథ్యా స్టేట్మెంట్ ఏనండి, మిథ్యా ప్రకటన అండి. అది ఆర్థిక సంబంధాలా? బిడ్డ పోయి తల్లి ఏడుస్తుంటే ₹1 ఇస్తే బిడ్డ వస్తాడా? భార్యాభర్తల మధ్య మానసికమైన స్పర్ధలు వస్తే ఆర్థికం ఆ సమస్యను తీర్చేస్తుందా? తల్లి తండ్రి ఇద్దరు అనుకోకుండా చనిపోతే రోడ్డు మీద అడుక్కు తింటున్న బిడ్డకి డబ్బు ఒక్కటే కోరికలనే తీర్చేస్తుందా? ఆ తల్లిదండ్రులను ఎవరు తెచ్చిస్తారు? ఆ ప్రేమ ఎవరిస్తారు? ఆ ప్రేమ డబ్బు వల్ల వస్తుందా? మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అవుతాయని అవుతాయి, కొంతవరకు అవుతాయి. అది సిద్ధాంతం చేయకూడదు. ఏదైనా కొంతవరకే, ఏ సిద్ధాంతమైనా కొంతవరకే. సృష్టిలో పరిపూర్ణ సిద్ధాంతం ఉండదు, ఎందుకంటే సృష్టి అపరిపూర్ణం. సృష్టికి మూలం పరిపూర్ణం, సృష్టి అపరిపూర్ణం. అంచేది ప్రతి సిద్ధాంతాన్ని, ప్రతి మాటని, ప్రతి జీవితాన్ని, ప్రతి వ్యక్తి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండవలసిందే. అవసరమైన మార్పులు చేసుకోవలసిందే తత్కాల పరిస్థితుల ప్రకారం. జీవితమే ఒక తత్కాల రైలు ప్రయాణం అంతే. జీవితం అంటే వంతెన మించి వెళ్ళడం అండి. శాస్త్రాల్లో చెబుతారు, వేదాంతంలో వంతెన మించి వెళ్ళడం. వంతెన మీద ఎవరు ఇల్లు కట్టారు, అంతే జీవితం. ఇల్లు ఎక్కడ కట్టినా ఒప్పుకుంటారు. రోడ్డు ఆక్రమించి ఇల్లు కట్టినా కూడా జమీందారు అయితే నడవచ్చు, రాజకీయంగా పలుకుబడి ఉంటే వాడి ఇంటిని ఎవరు ఏం చేయకపోవచ్చు. కానీ వంతెన మీద ఇల్లు కడితే ఊరుకోరండి. ప్రధానమంత్రి కట్టినా సరే పీకేస్తారండి. వంతెన ఎందుకు? దాటి వెళ్ళిపోవడానికి, అంతే. ఈ జీవితం దాటి వెళ్ళిపోవడానికి. ఎలా సులువుగా వెళ్ళిపోవాలో చూసుకో, ఎవరిని బాధ పెట్టకుండా నువ్వు బాధపడకుండా. అంతేకాని ఇదేం శాశ్వతం కాదు. ఇక్కడ ఎవరి అధికారము శాశ్వతం కాదు, ఎవరి మమకారాలు శాశ్వతం కాదు, ఎవరి ఐశ్వర్యము శాశ్వతం కాదు. అంచేది మానవ సంబంధాలనే ఆర్థిక సంబంధాలంటే అవును అవునంటే అవును, కాదంటే కాదు. ఎంతవరకు అవునో ఎంతవరకు కాదో తేల్చుకోవాలి. ఓ సిద్ధాంత ప్రకటన చేయకూడదు. సృష్టి నిర్మాణాన్ని గురించి వేదమే అటువంటి సిద్ధాంతం చెప్పలా. తస్మాద్వా యతస్మాత్ ఆకాశ సంభూత అంది, కానీ తస్మాత్ అనలేదు, యతస్మాత్ అనలేదు. ఎలా చెప్పేస్తారండి ఏదైనా? ఎవరైనా
ఈ అపరిపూర్ణతకి ముగింపు ఉండదు, కార్యక్రమానికే ముగింపు ఉంటుంది, అది కూడా తెలుగులో ఉంటుంది. సెలవు.